2026 శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాలు కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కన్యారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు మనం 2026 సంవత్సరం పంచాంగ ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, గౌరవం 3, అవమానం 3. గౌరవ అవమానాలు సమానంగా ఉన్నప్పటికీ ఖర్చు స్థానం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో ఒక విధంగా మిశ్రమమైన ఫలితాలతో ముందుకెళ్లే సంవత్సరంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. దశమంలో ఉండేటువంటి బృహస్పతి సంచారం ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి గురువు 3 రాశుల యొక్క సంచారం మారటం, సప్తమంలో శనైశ్వరుడు సంవత్సరాంతం వరకు సప్తమ శనైశ్వరుడు యొక్క ప్రభావం కలగటం, మరి షష్టమంలో రాహు ప్రభావం వల్ల కొంత అనుకూలమైన పరిస్థితులు కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. అంటే ఈ సంవత్సరంలో సప్తమ శనైశ్వరుని ప్రభావం, కంటక శని ప్రభావం వల్ల 2025 సంవత్సరం జరిగే పెద్ద నష్టాల నుంచి వీళ్ళు కోలుకొని ఈ రాహు షష్టమ స్థితిలో మళ్ళీ పునః బయటపడేటువంటి ప్రయత్నంలో ముందుకు వేశాడు. అంటే బయట పడేసాడు రాహు అని చెప్పుకోవచ్చు. అంటే బయటకు తీసుకొచ్చేసాడు. అంటే ఇక ఈ సంవత్సరం బాగా నష్టపోతాం అనుకునే సమయంలో వీళ్ళు కళ్ళు తెరుచుకుని ఒక తెలియకుండానే ఆకస్మికమైన మార్పు, అది ఉద్యోగ మార్పు కానివ్వండి, వ్యాపార మార్పు కానివ్వండి, స్థాన మార్పు కానివ్వండి, పార్ట్నర్షిప్ల నుంచి బయటకు రావడం కానీ, ఇలా ఎక్కువ నష్టాలని తగ్గించుకుంటూ షష్టమ రాహు సంచారం వల్ల కన్యారాశి వారు 2025 అలా బయటకు వచ్చి మళ్ళీ 26వ సంవత్సరం కూడా డిసెంబర్ వరకు షష్టమ రాహు సంచారం వల్ల మళ్ళీ వీళ్ళు ఎక్కడా కూడా నష్టాలు పెరగకుండా అభివృద్ధి ప్రదంలో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో కన్యారాశి వారు జూన్ 2వ తారీఖు నుంచి లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం కలుగుతుంది. మరి డిసెంబర్ వరకు షష్టమంలో రాహు సంచారం కలుగుతుంది. 2026 మొత్తం కూడా సప్తమంలో శనైశ్వరుడు కంటక శనితో సప్తమంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా జూన్ నుంచి అక్టోబర్ వరకు లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం, షష్టమంలో రాహు సంచారం, అన్నింటా విజయాలు పొందేటువంటి రాశిలో కన్యారాశి వారు కూడా శుభప్రదమైన ఫలితాలు పొందుతారు 2026. కాబట్టి నష్టాలు తగ్గించుకుంటారు, అభివృద్ధి పదంలో ముందుకెళ్తారు, శుభప్రదమైనటువంటి కార్యాచరణకు మీ కష్టానికి మంచి ఫలితాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అనవసరమైన ఖర్చులు, అనవసర ప్రయాణాలు ఏమండి ఈ రాశి వారికి వస్తువుల నుంచి నష్టం అనేది దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మనం ఏదైనా సరే ఆర్థిక పరంగా ఉన్నదానికన్నా లేనిదాన్ని మనం ఇంకేదో చేద్దామనే కొత్త ప్రయత్నాలు, కొత్త సాహసాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకొని ఈ సంవత్సరంలో మీ కష్టానికి మంచి గుర్తింపు అనేది 2026 సంవత్సరం ఇస్తుంది. కన్యారాశి వారికి ఇటు గురుబలం జూన్ నుంచి కలుగుతోంది కాబట్టి అన్నింటా విద్యార్థులకి ఈ సంవత్సరం ముఖ్యంగా విద్యార్థుల్లో లాంగ్ టర్మ్ కోర్సుల నుంచి సక్సెస్ పొందుతారు. విద్యా ఉత్తీర్ణత రేటు పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి, విదేశాల్లో స్థిరపడతారు. విదేశీ సంబంధిత ప్రయాణాల్లో అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. ఆగిపోయినటువంటి సంస్థలు, ఆగిపోయినటువంటి వ్యాపారాలే పునః ఈ సంవత్సరం జూన్ నుంచి ప్రారంభం చేసుకుంటారు. నూతన వాతావరణం అనేది జూన్ నుంచి ఈ రాశి వారికి గురుబలంతో కూడుకున్నటువంటి అభివృద్ధి కన్యారాశి వారికి పెరుగుతుంది. వివాహాది ప్రయత్నాలు చాలా యోగదాయకంగా ముందుకెళ్తారు. గత సంవత్సరంలో దగ్గర దాకా వచ్చినటువంటి సంబంధాలు అనిశ్చిత వాతావరణం, అంటే ఈ సంబంధం అయిపోతుందని ఆగిపోయినటువంటి వారికి కూడా ఈ సంవత్సరం జూన్ తర్వాత అక్టోబర్ లోపు అన్నింటా శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి కన్యారాశి వారికి. మరి లాభస్థిత బృహస్పతి సంచారం ఉన్నప్పటికీ సప్తమంలో శనైశ్వరుని యొక్క సంచారం ఉంది కాబట్టి గత సంవత్సరంలో చేసుకున్నటువంటి రుణ సంబంధితమైనటువంటి ఒత్తిళ్లు కానీ, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి ఇబ్బందుల రీత్యా గురువు యొక్క మార్పుతో, గురుబలంతో కూడుకున్న కన్యారాశి వారికి, ఇటు రాహుబలంతో కూడుకున్న కన్యారాశి వారికి అన్నింటా విజయాలతో ముందుకెళ్లే సంవత్సరంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని దీర్ఘ సంచార గ్రహాల్లో 2 గ్రహాల యొక్క ప్రభావం అనేది అటు జూన్ నుంచి డిసెంబర్ వరకు యోగదాయకమైన సంవత్సరంగా కన్యారాశి వారికి నడుస్తుంది. కాబట్టి మరి డిసెంబర్ తర్వాత ఏమిటి అంటే ద్వాదశంలోకి బృహస్పతి యొక్క సంచారం, అంటే
కన్యారాశి వారికి 2026 డిసెంబర్ తర్వాత నుంచి జన్మరాశిలోకి బృహస్పతి యొక్క సంచారం నడుస్తుంది. 12లోకి ద్వాదశంలోకి బృహస్పతి యొక్క సంచారం నడుస్తుంది. కాబట్టి కన్యారాశి వారికి డిసెంబర్ వరకు యోగించినటువంటి గురువు అక్టోబర్ వరకు, డిసెంబర్ తర్వాత నుంచి జన్మరాశిలోకి అంటే ద్వాదశంలోకి రావటం కన్యారాశి వారికి కొంత గురుబలం అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు డిసెంబర్ తర్వాత రాహుబలం అనేది కూడా తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఎందుకంటే షష్టమంలో ఉండేటువంటి రాహు పంచమ స్థానంలోకి రావటం, కొంత షష్టమంలో యోగించినటువంటి రాహుబలం అనేది తగ్గటం, సప్తమంలో శనైశ్వరుడు కంటక శనిలో ఉండటం, 2026 డిసెంబర్ తర్వాత బృహస్పతి కూడా లాభస్థితి నుంచి 12వ ఇంట్లోకి రావటం వల్ల ఈ 3 దశల్లో మారేటువంటి గురు మార్పు వల్ల కన్యారాశి వారు ఏ రకంగా మీరు కొత్తగా ఏది ప్రారంభం చేయాలన్నా ఈ 2026 ఉత్తర భాగం కన్నా పూర్వ భాగమే అత్యంత యోగదాయకమైన సంవత్సరం. అంటే మన ఇంగ్లీష్ సంవత్సరాల క్యాలెండర్ని బట్టి చూసినా 2026 డిసెంబర్ లోపు మీరు అన్నింటా దీపం ఉన్నప్పుడుగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనేటువంటి సిద్ధాంతంతో మనం వెళ్ళినట్టుగా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో డిసెంబర్ లోపు అన్నింటా యోగదాయకమైన సంవత్సరంగా కన్యారాశి వారికి శుభకాలంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం పూర్ణ శుభఫలాలు పొందడం కోసం జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా గత నష్టాలని మళ్ళీ పునః రాకుండా రాహు నుంచి లాభస్థితిలోకి పొందటం, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయటం, గుడ్ టైం గోల్డెన్ టైం అనేది జూన్ నుంచి అక్టోబర్ వరకు కన్యారాశి వారికి కలుగుతుంది. కాబట్టి ఈ గోల్డెన్ టైం మంచి సమయం అనేది ఉంది. కాబట్టి ఇటు రాహు నుంచి ఇటు గురువు నుంచి కూడా యోగదాయకమైన ఫలితాలు, కొత్త వ్యాపారాలు, కొత్త బిజినెస్ చేసేవారు, మరి అలాగే గత సంవత్సరాల్లో నుంచి నష్టాల నుంచి బయటకు వస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో యోగదాయకంగా ఉంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో వాహనాలు కొనుక్కునేటువంటి వారు, గృహ నిర్మాణాలు చేసేటువంటి వారు, కొత్త గృహాలు కొనుక్కునేటువంటి వారు, లోన్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు చాలా చక్కగా ఈ సంవత్సరం ఈజీగా మీకు గురుబలం రావటం, మీకు అన్నింటా షో పరంపర అనేది కన్యారాశి వారికి అక్టోబర్ వరకు నడుస్తుంది. కాబట్టి ఈ గోల్డెన్ టైంని మీరు ఉపయోగించుకోవటం అనేది కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. కాబట్టి మరి డిసెంబర్ తర్వాత ఏమిటండి అంటే ఈ సంవత్సరం మొత్తంలో ద్వాదశ బృహస్పతి, సప్తమ శనైశ్వరుడు, ఇటు పంచమ రాహు యొక్క సంచారం వల్ల కొంత ఈ స్పీడ్ అనేది 2027 మళ్ళీ జనవరి తర్వాత 2027 జనవరి తర్వాత నుంచి మనం ఇప్పుడు వెళ్ళేటువంటి స్పీడ్ కొంత తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ వీటి రీత్యా మనం ముందస్తు ఆలోచనలతో, ముందస్తు ప్లానింగ్తో మీరు ఏదైనా చేయదలుచుకున్నటువంటి వారు అక్టోబర్ లోపుగానే మీరు ప్రయత్నం చేసుకోవటం ఈ సంవత్సరం మొత్తం కూడా యోగదాయకమైన ఫలితాలు 2026 కన్యారాశి వారికి గోచరించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి సమస్యలు, ముఖ్యంగా ఇక ఈ సప్తమ కంటక శని ఏదైతే సప్తమ స్థానంలో ఉండటం, భార్యామూలకమైనటువంటి అనారోగ్యం కానీ, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత మానసిక అనిశ్చితి కానీ, దీర్ఘకాలిక అనారోగ్యం అంటే ఎప్పటి నుంచో ఇబ్బందులు కలిగేటువంటి వారు, మరి అలాగే భార్యాభర్తల మధ్య ఈ కొంత అనిశ్చిత, ఎలిగేషన్స్, మాట పట్టింపులు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారికి షష్టమ రాహు సంచారం వల్ల ఈ సంవత్సరంలో వీళ్ళు ఒక హోప్ ఇవ్వటం వల్ల ఇద్దరి మధ్య మళ్ళీ అన్యోన్యత, అటాచ్మెంట్ పెరుగుతుంది. మళ్ళీ జూన్ నుంచి మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ మీద విశ్వాసం పెరుగుతుంది, మీ ఆకర్షణ పెరుగుతుంది, మీరు చేసే ప్రతి పనిలో కొంత పాజిటివ్గా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా దైవబలం అండి, దైవబలానికి మించినటువంటి బలం ఏది లేదు. కాబట్టి గ్రహబలం లాభస్థితిలోకి రావటం, బృహస్పతి యొక్క సంచారం కన్యారాశి వారికి ఎంత నష్టం చేసిందో గత సంవత్సరంలో ఆ నష్టాన్ని మళ్ళీ పునరావృతి కాకుండా లాభదాయకమైన సంవత్సరంగా మార్చుకోవడానికి 2026 మీకు అన్నింటా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ రాశి వారు ముఖ్యంగా మీరు త్వరితగతిలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఏంటంటే అనవసరమైన ఖర్చులు పెంచుకోకండి. ఆర్థికంగా టెంప్ట్ అయ్యి మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ తీసుకోవటం కానీ, ఫైనాన్షియల్గా మన శక్తికి మించి వడ్డీకి అమౌంట్స్ తెచ్చుకోవటం, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, అవి స్తంభించి వాటి కట్టలేక ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందులు, మాట పట్టింపులు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రావటం, కుటుంబంలో కొంత అనిశ్చితి రావటం, థర్డ్ పార్టీల వల్ల దాంపత్య యోగంలో సమస్యలు రావటం, మరి దీర్ఘకాలిక సమస్యలు, అపవాద అవమానాలు పొందటం, ఉద్యోగం చేసేటువంటి వారికి సడన్గా ఉద్యోగ మార్పులు, మరి అట్లాగే ఉద్యోగ బదిలీలు కోరుకోవటం, సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం,
అనుకున్న ప్రతిఫలలో కొంత ఆలస్యం, జాగరూకత, దాని బద్ధకంగా మనం అనుకున్న పని సకాలంలో పూర్తి చేయలేకపోవటం, ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధాలుగా కన్యారాశి వారి ఇబ్బందులు గోచరించే అవకాశం ఉంది. ఇక ఇటు వ్యవసాయదారులకు కూడా శ్రమకాలం ఎక్కువగా ఉంది, ఫలితాలు తక్కువగా ఉన్నాయి. కానీ 2026 సంవత్సరం జూన్ నుంచి వ్యవసాయదారులకు కూడా యోగదాయకంగా యోగిస్తుంది. శుభ ఫలాలు కలుగుతాయి, పంటలు అనుకూలిస్తాయి, వాహనాలు కొనుక్కుంటారు. సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది, నూతన అవకాశాలను పట్టుకుంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లాభించేటువంటి సంవత్సరంగా 2026 అక్టోబర్ వరకు చాలా యోగదాయకమైన సంవత్సరంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారు ఈ సంవత్సరంలో ముఖ్యంగా మీరు ఏదైతే స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్స్లో కానీ మీరు ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా తక్కువ మొత్తంలో మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కొంత సెక్యూర్డ్గా వెళ్ళటం వల్ల నష్టాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్లో పెద్ద సంస్థలు కానివ్వండి, మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేటువంటి వారు ఫైనాన్షియల్గా కొంత డ్రాగన్ అయి టైం ఎక్కువగా ఆలస్యమై ఫైనాన్షియల్ లాభం రాకపోగా డబ్బులు ఫెడప్ అయి స్తంభించిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఏదైనా అక్టోబర్ లోపు మీరు ఒక సెక్యూరిటీగా మరి అమౌంట్ని చేసుకునేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు, మంచి లాభాలు పొందడానికి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు బాగుంటుంది. కార్మికులకు, కర్షకులకు, మరి శుభ కార్యక్రమాలు చేసేటువంటి వారికి, గృహ నిర్మాణాలు ఆగిపోయినటువంటి వారికి పునః ఈ సంవత్సరం మొత్తం కూడా అక్టోబర్ లోపు చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక 2027 అంటే 26 డిసెంబర్ తర్వాత నుంచి 27వ సంవత్సరం అంతవరకు కూడా ఈ 3 గ్రహాలు యోగించకపోవటం వల్ల ఇటు రాహు పంచమ స్థితి, శని సప్తమ స్థితి, అటు ద్వాదశలో బృహస్పతి యొక్క సంచారం, కన్యారాశి వారి చేతికి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమ శనైశ్వరుని సంచారం వల్ల కన్యారాశి వారు 2026 మీరు చక్కగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి. ఆంజనేయ స్వామి వారిని చక్కగా ఆరాధన చేసుకోవటం, మన్యు సూక్తంతో కూడుకుని నెలకి ఒక్కసారైనా ఆంజనేయ స్వామి వారికి విశేషంగా తమలపాకులతో నాగవల్లి దళాల చేత అర్చన చేయటం, మన్యు సూక్తంతో పారాయణ చేసుకోవటం, స్వామివారికి అభిషేకాన్ని చేసుకోవటం, సుందరకాండ పారాయణ చేసుకోవటం, అలాగే గురుచరిత్ర పారాయణ చేసుకోవటం అనేది కన్యారాశి వారికి యోగదాయకమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే దత్తమంత్రాన్ని పారాయణ చేయండి, గురుబలంతో కూడుకున్న శుభఫలాలు కలుగుతాయి. ఈ సంవత్సరాంతం వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిసెంబర్ తర్వాత కూడా కన్యారాశి వారు ముఖ్యంగా గురుబలాన్ని పొందేటువంటి ప్రయత్నంలో విద్యార్థులు కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు చక్కగా ప్రతిరోజు చదువుకోండి. పిల్లలకి అది నేర్పించండి. గురుబలాన్ని పొందడం కోసం రావి చెట్టు ప్రదక్షిణాన్ని చేయండి. పరమేశ్వరుడికి శివాలయ దర్శనం చేయండి. ఒక ఆవునేయి దీపం పెట్టండి. పంచాక్షరి నామాన్ని జపం చేయించండి. అలాగే పిల్లల్లో దక్షిణామూర్తి స్తోత్రాలు, ఇటు లక్ష్మీ హయగ్రీవ స్వామి యొక్క స్తోత్రాలు కూడా చదువుకోవటం వల్ల యోగదాయకమైన సంవత్సరంగా ఫలితాలు సాధించుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో 2026 కూడా చాలా చక్కటి సానుకూలంగా మంచి గోల్డెన్ టైంలో మంచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కూడా కన్యారాశి వారు యోగదాయకమైన ఫలితాలు సాధించుకునేటువంటి సంవత్సరంగా మనం